guys, welcome back to my channel. So చాలా రోజులైంది లాంగ్ వీడియో పోస్ట్ చేసి. యాక్చువల్లీ పిల్లలకు హాలిడేస్ కదా, వాయిస్ ఓవర్ ఇవ్వడం కుదరడం లేదు. మనకు రీసెంట్ టైంలో వచ్చిన ఆర్డర్స్లో ఇది ఒక బ్రైడల్ సెట్ ఆర్డర్. ఈ సెట్లో మొత్తం వచ్చేసి 18 బ్యాంగిల్స్ ఉంటాయి. 18 బ్యాంగిల్స్లో 3 టైప్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి. సో నేను 3 డిజైన్స్లో ఒక్కొక్క బ్యాంగిల్ మేక్ చేసి చూపిస్తాను. లాస్ట్లో ఫైనల్ లుక్ కూడా చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఇవి 2 కట్ బ్యాంగిల్స్. 2 కట్ బ్యాంగిల్స్ ఏంటంటే సైడ్ బ్యాంగిల్స్ లాగా ఇచ్చాము. సైడ్ బ్యాంగిల్స్ వచ్చేసి కాసు బ్యాంగిల్స్. మనం క్లాసెస్ జరుగుతున్నప్పుడు కాసు బ్యాంగిల్స్ మేకింగ్ వీడియో కూడా నేను నేర్పించాను. మీకు ఒకసారి గుర్తు లేకుంటే వీడియోస్ వెళ్ళి చెక్ చేయండి, సో దట్ మీకు ఒకసారి రివైండ్ చేసినట్టు ఉంటుంది క్లాసెస్. అండ్ ఇక్కడ వచ్చేసి నేను B7000 గ్లూ వాడతలేను, ఓన్లీ ఫెవికల్ ఫ్యాబ్రిక్ గ్లూనే వాడుతున్నాను. నేను ఆల్రెడీ గ్లూ టిప్స్ చెప్తున్నాను, మీరు ఎక్కువ గ్లూ పెట్టకండి. ఎట్లన్నా మనం స్టిక్ చేసేటప్పుడు కొద్దిగా ప్రెస్ చేస్తాం కాబట్టి దానికి బేస్ అయినంత వరకు గ్లూ స్టిక్ అయిపోతుంది. లక్ష్మీదేవి ఫేసెస్ అన్నది మీరు ఫస్ట్ కాసు ఎలా పెడతారో అన్నీ ఒకే విధంగా ఉండేటట్టు చూసుకోండి. వంకర టింకర పెట్టడం వల్ల ఏంటంటే లుక్ రాదు. సో స్టిక్ చేసేటప్పుడే మీరు చూసుకొని స్టిక్ చేయండి, లక్ష్మీదేవి ఫేస్ పైకి ఉండేటట్టు. ఇంకొకటి నేను ఇక్కడ 1 ఇంచ్ కాసు యూజ్ చేస్తున్నాను, 1.5 ఇంచ్ కాదు. కాసు కింద కూడా గ్లూ అంటొద్దు. కాసు పైన గ్లూ అంటడం వల్ల ఏంటంటే కాసు ఫ్యూచర్లో వైట్ అయిపోతుంది, కలర్ షేడ్ అయినట్టు అనిపిస్తుంది. నెక్స్ట్ అలా మొత్తం అంటించిన తర్వాత ఇక్కడ నేను గ్లాస్ కుందన్స్ 3 mm తీసుకుంటున్నాను సైడ్స్ కోసం. గ్లూ పెట్టేటప్పుడు కూడా చూడండి, నేను వీడియోలో ఎలా పెడుతున్నానో అలానే పెట్టుకుంటాను. కొద్దిగా కాసు మీద అస్సలు తగలకుండా పెట్టుకోండి. స్టోన్స్ పెట్టేటప్పుడు కూడా కొద్దిగా ప్రెస్ చేయండి, దానివల్ల ఏంటంటే గట్టిగా కూర్చుంటాయి. అండ్ నాకు చాలామంది కామెంట్ బాక్స్లో అడుగుతున్నారు, అక్క ఆర్డర్స్ వస్తలేవు, ఎంత తక్కువ ప్రైస్ పెట్టినా ఆర్డర్స్ వస్తలేవు, ఎలా వస్తున్నాయి మీకు ఆర్డర్స్ అని. నేను వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాను, ఆర్డర్స్ వస్తాయండి, మనకు కొద్దిగా పేషెన్స్ కావాలి. అండ్ మనం యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్గా ఉండేటట్టు చూసుకోవాలి. ప్రతి ట్రెండింగ్ మ్యూజిక్కి మన వీడియోస్కి ఆ మ్యూజిక్ పెట్టి అప్లోడ్ చేయడం వల్ల రీచ్ తొందరగా వస్తుంది. యూట్యూబ్లో రాకపోయినా ఇన్స్టాగ్రామ్లో మాత్రం పక్కా వ్యూస్ వస్తాయి, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ ఎక్కువ మంది యూజ్ చేస్తారు. మనకు చాలా ఓపిక ఉండాలండి, ఓపిక ఉంటేనే ఏదైనా సాధించగలము. నాకే చూడండి 10 నిమిషాలకి ఎక్కువ ఓపిక లేదు. యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఓపిక లెవెల్స్ నాకు చాలా పెరిగాయండి. అండ్ ఇది సెకండ్ బ్యాంగిల్ అండి, ఇది సింగిల్ లైన్ బ్యాంగిల్, ఈజీగానే ఉంటుంది, మనం చాలాసార్లు చేసుకున్నాం కూడా. అండ్ ఆర్డర్స్ రావాలంటే నేను ఒకటి నమ్ముతా, ఏంటంటే మనకు 90% హార్డ్ వర్క్ ఉంటే 10% అన్న లక్ ఉండాలండి. అది యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్లో అయితే మెయిన్. మీరే చూడండి, అప్పుడప్పుడు యూట్యూబ్లో షార్ట్స్ వస్తాయి, కొన్ని ఏమో ఎంత బాగా చేస్తారు వాళ్ళు, వాటికి అసలు వ్యూస్ ఉండవు, లైక్స్ ఉండవు. చాలా మంది యూట్యూబర్స్ లేకుంటే వైరల్ అన్న వీడియోస్ వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము ఏదో అలా వేసినాము, ఇలా వైరల్ అవుతుందని తెలియదు, అదేదో మళ్ళీ కొద్ది వైరల్ అయిపోయింది అంటారు చాలా మంది. అంటే నేను చెప్పేది ఏంటంటే మన 90% హార్డ్ వర్క్ ఉంటే 10% అట్లీస్ట్ 2% అన్న లక్ ఉండాలండి, అయితేనే మన వీడియోస్ వెళ్తాయి. సో హార్డ్ వర్క్ చేయండి, ఏదో ఒక రోజు లక్కే మీ వెనుక వస్తుంది. ఈ బ్యాంగిల్ సెట్ వచ్చేసి కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి కస్టమైజేషన్ చేసి ఇచ్చాను. అంటే తిను నాకు శారీ అండ్ బ్లౌజ్ పిక్స్ పెట్టారు, సో నాకు ఈ కాంబినేషన్లో హెవీ బ్రైడల్ సెట్ కావాలి అని దాన్ని బేస్ చేసుకొని వాళ్ళకు నచ్చిన డిజైన్ని రీక్రియేట్ చేశాను. కస్టమర్ ఏం చెప్పారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బడ్జెట్ ఫ్రెండ్లీ కావాలి అండ్ మొత్తం సెట్ మీ ఇమాజిన్ మీద వదిలేస్తున్నాను, నాకు ఒక మంచి అవుట్ఫిట్ ఇవ్వండి చాలు అని చెప్పారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. కస్టమర్ మన మీద ఇంత నమ్మకం పెట్టి ఆర్డర్ ఇస్తే మనం కూడా అంతే నీట్గా వర్క్ చేసి ఇవ్వాలి వాళ్ళకి. ఇది వచ్చేసి థర్డ్ బ్యాంగిల్. యాక్చువల్లీ ఈ బ్యాంగిల్ నేను చాలా రోజుల నుంచి మేక్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ నాకు ఒక్క ఆర్డర్ కూడా రాలేదు ఇలాంటి డిజైన్లో. మీరు అబ్జర్వ్ చేస్తే ఇది లోటస్ సెట్లో కొన్ని బ్యాంగిల్స్ లా ఉంటాయి. నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నా, ఒక్క లోటస్ సెట్ కూడా రావట్లేదే ఈ బ్యాంగిల్ మేక్ చేయడానికి. కానీ ఫైనల్లీ ఈ డిజైన్లో ఉన్న ఒక బ్రైడల్ సెట్ వచ్చింది. అయితే నేను ఫైనల్ అయిన తర్వాత ఒక పిక్ పెట్టమంటే పెట్టాను, తినకు పిక్లోనే చాలా బాగా నచ్చేసింది సెట్, చాలా బాగా వచ్చిందండి. అసలు నేను వెయిట్ చేయలేకపోతున్నా. అంటే నిన్న నైట్ రిసీవ్ అయిందంట పార్సల్.
సో తిను చాలా హ్యాపీగా ఉంది అండ్ తిను చాలా బాగా నచ్చడంతో పాటు ప్రైస్ కూడా చాలా తక్కువలో ఇస్తున్నారు మీరు అని నాకు ఒక రివ్యూ లాగా ఇచ్చిండ్రు. సో నేను పక్కన తిను మెసేజెస్ యాడ్ చేస్తాను ఇక్కడ. ఇలా రివ్యూ ఇస్తే మనం ఎంతసేపు కష్టపడిందంతా మనం ఈ ఒక్క మాటలో మర్చిపోతాం తెలుసా. నాకైతే చాలా బాగా అనిపించింది. సో మీరు కూడా ఫైనల్ లుక్ చూసి ఈ బ్రైడల్ సెట్ ఎంత ప్రైస్కి వస్తుంది అనేది మీ ఇమాజిన్ చేసి కింద కామెంట్ చేయండి. సో నాకు కూడా అర్థమవుతుంది ఈ బ్రైడల్ సెట్ నేను ఎంతకి ఇచ్చాను, ఎంతకి ఇవ్వాల్సింది అనేది. అంటే మీ మైండ్లో కూడా ఒక ప్రైస్ ఉంటుంది కదా, ఈ సెట్కి అయితే ఈ ప్రైస్ ఓకే అని. సో ప్లీజ్ కామెంట్ చేయండి మీ ప్రైస్ ఏందో నాకు తెలుసుకోవాలని ఉంది. ఫైనల్ అవుట్పుట్ చూసేయండి. మీరు కూడా మీ శారీస్కి కస్టమైజేషన్ బ్యాంగిల్ చేసుకోవాలనుకుంటే కింద నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది, అక్కడ వచ్చి మీరు నాకు డైరెక్ట్ మెసేజ్ చేయొచ్చు ప్రైజెస్ గురించి. అండ్ ఎక్కువ ప్రైజెస్ ఉంటాయని అస్సలు టెన్షన్ పడొద్దు. నువ్వు కామెంట్ చూస్తేనే మీకు అర్థమైపోతుండొచ్చు నాకు ఎంత రీజనబుల్ ప్రైజెస్లో ఇచ్చాము అనేది. అండ్ కొన్ని ప్లెయిన్ బ్యాంగిల్స్ కూడా యాడ్ చేశాను. ప్లెయిన్ బ్యాంగిల్స్ అంటే థ్రెడ్ ప్లెయిన్ బ్యాంగిల్స్. ఒక హ్యాండ్కి ఇలా వస్తుంది. సో ఫుల్ సెట్ వచ్చేసి ఇదండి. సో ఇదైతే శ్రీమంతానికి చాలా గ్రీన్ శారీ వాడతారు కదా, దానికి బాగా సెట్ అవుతుంది అండ్ మ్యారేజ్కి కూడా బాగుంటుంది. ఇంత పెద్ద బ్రైడల్ సెట్ చేయడం ఇదే ఫస్ట్ టైం అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.